పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల్ ఇప్పాయిపల్లి గ్రామంలో పేదరికంతో అలమటిస్తున్న ప్రజల కోసం పోరాడి బడుగు బలహీనలకు అందరికీ అన్నం పెట్టిన వ్యక్తి పండుగ సాయన్న విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా కాసాని వీరేష్ ముదిరాజ్ చేతుల మీదుగా పండుగ సాయన్న విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కాసాని వీరేష్ బాబు మాట్లాడుతూ పండుగ సాయన్న ముదిరాజ్ చరిత్ర త్వరలోనే ముదిరాజ్ కులాలకు గిఫ్ట్గా సినిమా తీయబోతున్నామన్నారు. అలాగే అతను చేసిన చరిత్ర అందరికీ తెలిసే విధంగా తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలిసే విధంగా చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్య హరిచంద్ర నాయక్, జెడ్పీటీసీ రామదాస్ నాయక్, కుల్లచర్ల మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెలిమెల్లి చంద్రలింగం ముదిరాజ్, ఇప్పాయిపల్లి గ్రామ అధ్యక్షులు రాములు ముదిరాజ్, వివిధ గ్రామాల ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పాయిపల్లి గ్రామంలో పండుగ సాయన్న విగ్రహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిటీ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు మరియు పిల్లలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, చాలా వరకు పండుగల సాయన్న గురించి తెలుగు ప్రజలకు తెలియజేయడంలో చాలా లేట్గా మనందరికీ కూడా చాలా వరకు తెలియడానికి చాలా సమయం పట్టింది. నిజం అనేది నిప్పు లాంటిది. వారి విగ్రహాలు ఈరోజు ఆవిష్కరించుకోవడానికి కారణం వారు చేసినటువంటి మంచి. నిజం అనేది ఎంత పవర్ఫుల్ అంటే, ఎంత అణిచితొక్కాలని చూసినా, చరిత్రలో ఎంత బురద తల్లి చూసినా కూడా నిజం అనేది ఒక రోజు వస్తుంది. ఆ రోజుకి దాన్ని ఎవరు ఆపలేరు. వారి గురించి, వారి చరిత్ర గురించి ఇప్పటివరకు మన పెద్దలందరూ కూడా సవివరంగా వివరించారు. ఎవరైనా కానీ మంచి చేస్తే మంచి అని, చెడు చేస్తే చెడు అని చెప్పుకోవాల్సింది అదొక చరిత్రలో మాత్రమే. దానికి ఒక చిన్న పద్యం గుర్తొస్తుంది. పట్టమేలే రాజు పోయాను, మట్టి కలిసిన కోటపేటలు, పద్యం పట్టి నిలిచాను, కీర్తులు అపకీర్తులు. ఒకరోజు పట్టమేలే రాజు కూడా పోతాడు, కోటలు పీటలు కూడా మట్టిలో కలిసిపోతాయి. ఒక్కటి మాత్రమే శాశ్వతం, అది మంచి చెడు. ఇవి మాత్రమే మిగిలేటివి. కాబట్టి మనము ఆయన మరణించి 100కు పైగా సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారి గురించి స్మరించుకుంటూ భావితరాలకు ఆయన చేసినటువంటి సేవల గురించి తెలియజేయడంలో ఒక ముఖ్య ఉద్దేశం వారి యొక్క విగ్రహాలను స్థాపించుకోవడం. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో వారు పర్యటించారు, ఇక్కడ నివసించారు. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు, ఆకలితో అలమటిస్తున్నటువంటి పేద ప్రజలకు కుల మతాలకు అతీతంగా వారి యొక్క స్నేహితులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఏదైతే పెత్తందారీ వ్యవస్థ ఉండేనో ఆ పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం పోరాటం చేసినటువంటి సామాజిక వీరుడు ఆయన మన పండుగల సాయన్న గారు. వారి యొక్క కుటుంబ సభ్యులు, వారసులు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఎవరైనా కానీ మంచి చేసినప్పుడు పేదవాళ్ళ కోసం పోరాడినటువంటి వ్యక్తులు కానివ్వండి, ఒక ఉద్యమం రూపంలో చేసినటువంటి ఆయన యొక్క విప్లవం ఏదైతే ఉందో ఆయనకి చాలా వరకు తప్పుడుగా రాసినప్పటికీ నిజం అనేది బయటికి వస్తుంది. ఇది ప్రతి ఒక్క తెలుగు పౌరుడు ఆయన చరిత్ర తెలుసుకునే విధంగా రాబోయే రోజుల్లో పండుగ సాయన్న గారి మీద ఒక సినిమా కూడా నిర్మించాలని మేమందరం కూడా నిశ్చయించుకున్నాం. అతి త్వరలో కూడా దాని గురించి పూర్తి వివరాలతో మీ అందరికీ తీసుకొస్తాం. అప్పటి వరకు వారు చేసినటువంటి సేవలు ఏదైతే జానపద గీతంలో మనకి వాళ్ళు ఏదైతే ప్రచారంలో ఉండేనో దాని కూడా వాస్తవ రూపేణ అన్ని కోణాల నుంచి, అన్ని అంశాల నుంచి
పరిశీలించి ఒక మంచి వాస్తవమైనటువంటి కథను రూపొందించి తెలుగు ప్రజలందరూ వీక్షించే విధంగా వారి యొక్క జీవిత చరిత్రను తీయాలన్నది మా కోరిక. దాంట్లో భాగంగానే ఇక్కడ నివసిస్తున్నటువంటి దక్షిణ తెలంగాణలో మరి ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ యొక్క పాలమూరు ప్రాంతానికి సంబంధించినటువంటి విప్లవ వీరుడి యొక్క గాథ, ఆయన యొక్క చరిత్రను ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలతో పాటు భారతీయులందరూ కూడా తెలుసుకునే విధంగా ఆయన చరిత్రను మనం బయటికి తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. దాంట్లో మరీ ముఖ్యంగా ఈరోజు ఏంటంటే చాలా వరకు ఒక ముదిరాజ్, ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ అని కాదు, పేదవాళ్ళ కోసము ఆయన చేసినటువంటి పోరాటం, ప్రతి పేదవాడి కోసం ఆయన నిలబడ్డాడు. ప్రతి ఎక్కడైతే ఆకలి గురించి అలమటిస్తున్నారో వాళ్ళ కోసం అతను పనిచేశాడు. దాంట్లో భాగంగానే అప్పుడు జై గుజరాత్, జై కాసాని, జై కాసాని.